దీనికి సమాధానం లేదండి. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళిపోతే కవిత ఉంటుంది. కవి గోదావరి జిల్లాలోకి బాగా ఇష్టం అది. ఆ గోదావరి జిల్లాల మీద రాశాడు కవి. ఏమని రాశాడంటే, గోదావరి గట్టు ఉంది, గోదావరి గట్టున చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. తెలుసా ఇది మీకు? కరెక్టేనా తప్పు చెప్పానా? కరెక్టే. గోదావరి గట్టు ఉంది, గోదావరి గట్టున చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. అక్కడ ఆగిపోయాడు కవి. అంటే మరి ఎవరైనా కానీ పెట్టవరకు వెళ్తారు కానీ పెట్టు లోపల ఏముందంటే తెలీదు. కవి ఆగిపోయాడు అక్కడ. బైబిల్ ఆగిపోతుంది అనుకున్నారా? బైబిల్ ఆగదు. పెట్ట మనసులో ఏముందో నేను చెప్తాను అన్నది బైబిల్లో. ఏం చెప్పాడు? ఈ చెట్టు మీద ఉన్న పెట్ట చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, తల్లి పెట్ట బయటికి వెళ్ళిపోద్ది ఆహారం తేయడానికి. ఆ పెట్ట ఏమనుకుంటుందో బైబిల్లో రాశాడు దేవుడు. రాశాడా? కాకి పిల్లలు ఆహారం కొరకు దేవుడికి ఏం చేస్తున్నాయట? మొరపెడుతున్నాయి. కాకి పెట్టే, ఆ పెట్ట మనసులో ఏముందో చెప్పాడు దేవుడు. తల్లి కాకి ఆహారానికి వెళ్తే మా అమ్మకి కొంచెం ఆహారం సిద్ధం చేయాలి అని గూట్లో ఉన్న పిట్ట దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఇది బైబిల్ చెప్పింది. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే బైబిల్ అంటే సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళకి సైతం ఒక ప్రశ్న వచ్చి అక్కడ ఆగిపోతారు. చాలా చాలా విషయాల్లోనండి సమాజం ఒక చోట ఆగిపోయింది, కానీ బైబిల్ ఆగదు. బైబిల్ చెప్పలేని ఇవో ప్రశ్న వేస్తాం, దీనికి ఆన్సర్ బైబిల్ చెప్పానండి అంటే బైబిల్ చెప్పలేని ప్రశ్నే ఈ సమాజంలో లేదు. ఏదైనా చెప్తుంది. అది బైబిల్ ఖ్యాతి. కారణం బైబిల్లో రాయించింది ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త. ఎవరైతే అడిగిన